ఇక మొన్నటి వరకు ఎంతో హాయిగా బ్రతికేవారు మన గ్రామీణ ఆడబిడ్డలు. పొద్దున్నే ఇల్లంతా సవరించుకొని పిల్లల్ని బడికి పంపి తనకు తన పెనివిటికి ఇంత చద్దన్నం పట్టుకొని పొలం కాడికి పోయేటోళ్లు ఆడవారు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకొని వరి నాట్లను తమ గుండెల్లో నాటుకొని పొద్దుగూకేసరికి ఇల్లు చేరుకునేవాళ్ళు. ఇంటావిడ ముఖంలోని సంతోషాన్ని తన మనసులో పదిలం చేసుకొని పొలం కాడ నిశ్చితంగా పనిచేసేటోడు ఇంటాయన. కానీ ఇప్పుడెలా మారింది రైతుల పరిస్థితి? కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు రోడ్డున పడ్డాయి. యూరియా కేంద్రాల దగ్గరే బతుకులు తెల్లారిపోతున్నాయి. వదినా వదినా అంటూ ఆప్యాయంగా పలకరించుకునే పల్లెటూరి ఆడబిడ్డలు జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి దిగజార్చాడు రేవంత్. అక్కడ ఫ్రీ బస్సుల్లో కొట్లాటడు పెట్టాడు. ఇక్కడ యూరియా కేంద్రాల దగ్గర కూడా చిచ్చు రేపాడు రేవంత్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రో సేవా కేంద్రం దగ్గర ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ చూసి నవ్వుకునేది కాదు, కండ్ల నిండా కన్నీరు తెచ్చుకునే ఘటన అది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మహబూబాబాద్ జిల్లాలో ఎరువుల కొరతపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. ఇక మహబూబాబాద్ జిల్లాలో ఆగ్రోస్ కేంద్రాల వద్ద మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవికాంత్? అంతా కూడా యూరియాకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్న రైతాంగం అంతా కూడా రైతులు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ టోకెన్ల కోసం కావచ్చు, ఆ క్యూ లైన్లో కావచ్చు, వాళ్ళ మధ్య ఒక ఘర్షణకు కూడా దారి తీసేటువంటి పరిస్థితులకు యూరియా గురించి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలకు ఈ విజువల్స్ నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం దగ్గర ఇద్దరు మహిళలు అక్కడ ఆధార్ కార్డులకు సంబంధించి అక్కడ ఇచ్చే క్రమంలో ఇద్దరి మధ్య కూడా గొడవ తలెత్తింది. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరూ జుట్లు పట్టుకొని కొట్టుకునే విధంగా కూడా ఆ ఘర్షణ మారినటువంటి సందర్భం ఉంటుంది. అందరూ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఆపేటువంటి ప్రయత్నం చేశారు. అంటే రైతాంగం దుస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న ఇదే సెంటర్ దగ్గర ఉన్నటువంటి గోమోల్ సెంటర్ మీద రాళ్లదాడి కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఆర్టీసీ బస్సుల్లోనే కనిపించింది. ఇవాళ రైతులు యూరియా కోసం వచ్చినటువంటి క్రమంలో మహిళా రైతులు ఇద్దరు కొట్టుకున్నటువంటి దృశ్యాలు అందరినీ కూడా రైతాంగం పరిస్థితికి నిదర్శనంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.